ఏపీలో ఎన్నికల హామీలు ఏమయ్యాయి? సూపర్ 6 పథకాలకు ఏ మేరకు అమలవుతున్నాయి? లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఏపీ ఆర్థిక పరిస్థితిపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ చూద్దాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రజలకు ఇచ్చే పవిత్రమైన వాగ్దాన పత్రం. అధికారంలోకి రాకముందు ప్రకటించే హామీలు, అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్లు, అమలు చేసే విధానాల మధ్య స్పష్టమైన పొంతన లేనప్పుడు ప్రజాస్వామ్య జవాబుదారీతనం ప్రశ్నార్థకమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక వివరాలు, సూపర్ 6 పథకాల అమలు, రుణాలు, రాబడి గణాంకాలను పరిశీలిస్తే హామీల వైభవానికి ఆచరణలోని ఆర్థిక వాస్తవాలకు మధ్య తేడా కొట్టొచ్చినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన లెక్కల వైఖరిని పరిశీలిస్తే వాస్తవాలను దాచిపెడుతూ అబద్ధాలను పదే పదే ప్రచారం చేసే గోబెల్స్ తరహా ప్రచార శైలి స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఇటువంటి గోబెల్స్ తరహా ప్రచారాలు, అబద్ధాల హోరును జనం ఎక్కువ కాలం నమ్మరనేది కాలం నిరూపించిన సత్యం. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడానికి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రకటించిన సూపర్ 6 హామీలు కీలక పాత్ర పోషించాయి. ప్రతి కుటుంబానికి ఏడాదికి 1,04,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 5.2 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని బాండ్ పేపర్ల ద్వారా ఇంటింటికి హామీ పత్రాలు అందజేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల అమలు దిశగా అడుగులు ఆశించిన స్థాయిలో పడలేదు. సూపర్ 6 పథకాలకు ఏటా 79,876 కోట్ల రూపాయల చొప్పున 3 ఏళ్లకు 2,39,628 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా కాగా, నేటి వరకు ఈ పథకాలపై వెచ్చించిన మొత్తం కేవలం 31,483.33 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే అవసరమైన మొత్తంలో కేవలం 13.13% నిధులు మాత్రమే వ్యయం చేశారు. మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధికి ఏడాదికి 32,400 కోట్ల రూపాయలు, తల్లికి వందనం పథకానికి 12,650 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవకు 10,717 కోట్ల రూపాయలు, నిరుద్యోగ భృతికి 7,200 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లకు 4,109 కోట్ల రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణానికి 3,200 కోట్ల రూపాయలు, పింఛను వయోపరిమితి తగ్గింపుకు 9,600 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల వివరాలను పరిశీలిస్తే ఈ ప్రజా బాండ్లు కాగితాలకే పరిమితమయ్యాయనేది నిజం. మరింత ముఖ్యంగా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పథకానికి కూడా నిధులు కేటాయించకుండా నిలిపివేశారు. 2019-24 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ డ్వాక్రా సంఘాలకు ఏకంగా 4,800 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల కింద విడుదల చేసి వారి ఆర్థిక పురోగతికి బాటలు పరిచారు. అప్పటి వైఎస్ జగన్ పాలనలో అందించిన ఈ అండతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ లెక్కల్లో 2024-25లో వడ్డీ లేని రుణాల కింద విడుదల చేసిన సొమ్ము 0 కావడం గమనార్హం. 2025-26, 2026-27 బడ్జెట్ అంచనాల్లో 100 కోట్ల రూపాయల చొప్పున కేటాయించిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒక్కో డ్వాక్రా సంఘంపై 6 లక్షల రూపాయల అప్పు భారాన్ని లెక్కిస్తే ఏటా 3,000 కోట్ల రూపాయల చొప్పున మొదటి 2 ఏళ్లలోనే మహిళా సంఘాలు 6,000 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ లబ్ధిని కోల్పోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చాక రుణాల వేగాన్ని అసాధారణంగా పెంచడం గమనార్హం. అంకెల తారుమారుతో ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు ఎన్ని అబద్ధాలు అల్లినా, గోబెల్స్ తరహా విమర్శలు చేసినా నిజం ఎప్పటికీ మారదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా మహమ్మారి వంటి అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణతో ప్రత్యక్ష అప్పులు, గ్యారంటీలు కలిపి పెరిగిన మొత్తం రుణాలు 3,31,671 కోట్ల రూపాయలకు మించకుండా అదుపులో ఉంచారు. దానికి పూర్తి భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే చేసిన, అనుమతించిన మొత్తం రుణాలు మరియు గ్యారంటీల విలువ ఏకంగా 3,53,714.03 కోట్ల రూపాయలకు చేరింది.
ఇందులో కార్పొరేషన్ల గ్యారంటీలు 97,499 కోట్ల రూపాయలు, అమరావతి అప్పులు 47,837 కోట్ల రూపాయలు. సిఏజీ ప్రకారం నెట్ బారోయింగ్స్ 1,62,615 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ సూచీల ప్రకారం ఉత్పత్తుల పెరుగుదల కన్నా వడ్డీ చెల్లింపుల భారం వేగంగా పెరగడం వల్ల 2018-19 నాటికి అప్పులు అస్థిరమైన స్థాయికి చేరుకున్నాయి. 2018-19లో 29.47% ఉన్న డెట్ టు జిఎస్డిపి నిష్పత్తి 2023-24 నాటికి 34.53%కి చేరినప్పటికీ 2019-24లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ నిధులను ఆస్తుల సృష్టితో సమతుల్యం చేస్తూ సమర్థవంతంగా పాలన సాగించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో 2023-24 నుండి 2025-26 మధ్య కాలంలోనే ఇది 36.66%కి పెరిగిపోయింది. కరోనా మహమ్మారి లాంటి ప్రపంచ సంక్షోభం ఉన్న సమయంలోనూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల వేగం అదుపులో ఉండగా, ప్రస్తుతం ఎటువంటి అత్యవసర పరిస్థితులు లేకపోయినా రుణాల వేగం పెరగడం ఆర్థిక సంక్షోభ తీవ్రతను చూపుతోంది. రాష్ట్ర సొంత రాబడి 2023-24తో పోలిస్తే 2024-25లో -3.51% రుణాత్మకతను నమోదు చేసింది. తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టి కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనేది పరిశీలిస్తే 2019-24లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన రుణాల్లో 33.24% సొమ్మును నేరుగా మూలధన వ్యయం, ఆస్తుల కల్పనకు వెచ్చించి రాష్ట్ర స్థిరాభివృద్ధికి పునాదులు వేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన రుణాల్లో కేవలం 26.45% మాత్రమే మూలధన వ్యయానికి ఉపయోగిస్తూ అనుత్పాదక వ్యయాలకే మళ్లిస్తోంది. ఆర్థిక నిర్వహణలోని లోపాలకు ఏపీ ఎండీసీ ద్వారా చేసిన ఎన్సీడీ బాండ్ల వ్యవహారమే నిదర్శనం. 2025-26 మార్చి నెలలో సగటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ 460 కోట్ల రూపాయల నుండి ఒక్కసారిగా 9,760 కోట్ల రూపాయలకు పెరగడానికి కారణం ఏపీ ఎండీసీ ద్వారా సేకరించిన 9,000 కోట్ల రూపాయల బాండ్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించడమే. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తూ 25,000 కోట్ల రూపాయల రుణాల కోసం 1,941 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టారని గోబెల్స్ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేవలం 9,000 కోట్ల రూపాయల బాండ్ల కోసం ఏకంగా 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను పూచికత్తుగా పెట్టడం అత్యంత దారుణమైన పరిణామం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ఆఫ్ 1, 203, 204 నిబంధనలకు విరుద్ధంగా ఎన్సీడీ హోల్డర్లకు ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ద్వారా నిధులు తీసుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా సాధారణ ఎస్డీఎల్ రేట్లు 6.68% కన్నా అత్యధికంగా 9.3% వడ్డీకి బాండ్లు జారీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న జీఎస్డీపీ అంకెలు ఏ స్వతంత్ర సంస్థ ద్వారానూ ధృవీకరించబడలేదు. రాబడులు తగ్గుతున్నప్పుడు జీఎస్డీపీ వృద్ధి రేటు మాత్రం దేశం కన్నా వేగంగా ఉందనడం స్పష్టమైన తార్కిక విరుద్ధత. ఆర్బీఐ సమర్పించిన ప్రామాణిక గణాంకాల ప్రకారం 2019-24 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దూరదృష్టి ఫలితంగా పారిశ్రామిక జీవీఏ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో, దేశంలో 6వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం ర్యాంకింగ్ 17వ స్థానం నుంచి ఏకంగా 13వ స్థానానికి మెరుగైంది. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అంకెలు తారుమారు చేస్తూ గోబెల్స్ మాదిరిగా నిత్యం అబద్ధాలను వల్లెవేస్తున్నప్పటికీ ఆర్థిక సూత్రాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చడం సాధ్యం కాదు. అబద్ధాల పునాదులపై నిర్మించే గోబెల్స్ తరహా ప్రచారాన్ని ప్రజలు ఎక్కువ కాలం నమ్మరనేది తిరుగులేని నిజం. హామీల బాండ్లపై సంతకాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆస్తుల సృష్టిని విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఇప్పటికైనా అవాస్తవిక ప్రచారాలను పక్కన పెట్టి ఆర్థిక పారదర్శకతను పాటిస్తూ హామీల అమలుపై నిజాయితీతో కూడిన సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.